నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను రాణా ప్రతాప్. రైట్‌గా ప్రధానంగా చూడొచ్చు. సో, కొనేది రూ. 10, అమ్మేది రూ. 180. మెడిసిన్స్ పై అడ్డగోలు వసూళ్లు. సో, మనం ఎక్కడైనా సరే మెడికల్ షాప్స్‌కి వెళ్తే, ఒక టాబ్లెట్స్ కోసం ఎక్కడికైనా వెళ్తే, సో, అక్కడ మనకి ఎంఆర్‌పీ తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్ ఏం రాస్తాడో ప్రిస్క్రిప్షన్‌లో ఫస్ట్ అది మనకు అసలే తెలీదు. సో, ఎంత చదువుకునైనా సరే అడ్డగా ఇష్టం వచ్చినట్టు గీస్తారు. ఇప్పుడిప్పుడు కొంతమంది డాక్టర్స్ మంచి నీట్‌గా అర్థమయ్యే విధంగా రాస్తున్నారు గానీ, సో, ఒకప్పుడు కేవలం ఇట్లా గీతలు రాసేస్తుండే. పోయి మెడికల్ షాప్‌లో ఇచ్చేసి వాళ్ళు టాబ్లెట్ చెప్తున్నా ఎంత అనంటే 300 అయితున్నాయమ్మా. సో, లేదు సార్ మాకు 15 రోజుల గోళీలు ఇయ్యుర్రి. అంటే నెల రోజుల గోళీలు డాక్టర్ రాసి, సో, ఎంతైనాయి అని అడిగితే ఒక 600 అంటే, లేదు సార్ సగం గోళీలు ఇయ్యండి అని చెప్పి మనం చెప్తాం. బికాజ్ డబ్బుల విషయం ఎక్కువైతాయి కాబట్టి, సో, తక్కువ ఇయ్యండి అని చెప్పి మనం అడుగుతాం. కానీ ఒక్కొక్క టాబ్లెట్ రేట్ ఎంఆర్‌పీ ఎంతుందా అని మనం అడగం. సో, అదే ఆసరాగా తీసుకొని మెడికల్ షాప్స్ అన్ని కూడా మెడిసిన్స్ అన్ని కూడా మెడికల్ షాప్‌లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఫార్మసీస్ అన్ని కూడా సో, అడ్డగోలుగా వసూలు చేస్తారు. వాళ్ళకి కొనే టాబ్లెట్ ఏమో రూ. 10కి కొంటుర్రు. కానీ అమ్మేది మాత్రం రూ. 180కి అమ్ముతుర్రంట. అంటే 1800%. సో, అది ప్రధానం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్‌కి తీసుకుంటే మన పారాసిటమాల్ టాబ్లెట్ 25 పైసనో 50 పైసనో వస్తది. కానీ మనకి ఎంతకు అమ్ముతారు పోయి? ఇగ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క మెడికల్ షాప్‌లో ఒక్కొక్క లెక్క. సో, నేనే 4, 5 మెడికల్ షాప్‌లలో పోతే ఒకళ్ళు రూ. 2 కోటిస్తారు. వాళ్ళకి ఆటనో, చారణకో వస్తది. సో, ఇచ్చేదేమో రూ. 2కి ఒకళ్ళు ఇస్తారు. ఒకళ్ళు రూ. 5 కోటిస్తారు. రూ. 10 ఇస్తే 2 గోళీలు ఇస్తాడు. సో, ఈ విధంగా అంటే పారాసిటమాల్ టాబ్లెట్. సో, ఇందులో ప్రధానంగా కొన్ని ఉన్నాయి. డ్రగ్స్ షెడ్యూల్డ్ డ్రగ్స్ అండ్ నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ అని చెప్పేసి ఉన్నాయి. అది కూడా ఒకసారి మీకు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, ఫస్ట్ ఇది చూద్దాం. కొనేది రూ. 10, అమ్మేది రూ. 180. మెడిసిన్స్ పై అడ్డగోలుగా వసూళ్లు. ఏకంగా 10 నుంచి 20 రెట్లు మార్జిన్. రోగుల జేబులకు చిల్లు పెడుతున్న ఔషధ కంపెనీలు, మార్కెట్ చైన్లు, మెడికల్ షాపులు. విపరీతంగా దోపిడీ జరుగుతున్నట్లు పార్లమెంటరీ స్థాయి కమిటీ నివేదిక వెల్లడి. వైద్యం కోసం ఆర్థికంగా చితికిపోతున్న సామాన్యులు. వైద్యం కోసం ఒకవైపు చితికిపోతే, వైద్యానికి సంబంధించి అవసరమైన టాబ్లెట్స్ కోసం ఇంకో సగం చితికిపోతారు. బికాస్ ఎంఆర్‌పీ రేట్లు తెలివే అంటే అడగం కూడా మనం. మాక్సిమం ఈ వీడియో చూసిన ఎంతమంది మీరు మెడికల్ షాప్‌లో పోయి దీని ఎంఆర్‌పీ రేట్ ఎంత అని చెప్పేసి అడగరు. సో, పోయి అయ్యా దగ్గు వస్తుంది, దగ్గు గోళీ అంటే ఇచ్చేస్తాడు. సో, ఒక గోళీలో 2 గోళీలు ఇస్తారు, రూ. 10 తీసుకుంటాడు. మళ్ళీ 4 గోళీలు ఇచ్చి రూ. 25, రూ. 30 అని అంటాడు. అంతే ఇక మనకు తెలవదు అది. ఎంతనో వాళ్ళకి ఎంతకొస్తుందో, వాడు ఎంతకు అమ్ముతాడో ఏముండదు. ఎందుకంటే వానికి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ప్రతి ఒక్క గోళీ పైన ఎంఆర్‌పీ రేట్ ఉండదు. సో, కంప్లీట్ ఒక షీట్ పైన ఉంటది. ఆ షీట్ అనేది కూడా కటింగ్స్‌లో వెళ్ళిపోతది. సో, ఇది వాళ్ళ అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. సో, దేశంలో వైద్యానికి ఖర్చు చేసే దానికన్నా మెడిసిన్‌కి అధికంగా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తుంది. అధికంగా వినియోగించే సామాన్య ఔషధాలు, నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ పై ఫార్మా కంపెనీలు 600% నుంచి 1800% వరకు అధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు సమాచారం. వైద్యులు రాసే మందులు రోగులు తప్పకుండా కొని వాడాలి. అలాగైతేనే వ్యాధి తగ్గుతుంది. అందుకే గత్యంతరం లేక ధర ఎంత అయినా సరే ఎంతైనా రోగులు భరిస్తున్నారు అని చెప్పేసి వార్త వచ్చింది. సో, ఇందులో చూడండి నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్. సో, ఇందులో షెడ్యూల్డ్ డ్రగ్స్ అండ్ నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ ఏంటంటే, సో, సింపుల్‌గా చెప్పాలంటే షెడ్యూల్డ్ డ్రగ్స్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే ఇయ్యాల్సిన డ్రగ్స్. సో, దానికి సంబంధించి కొన్ని చాలా తీవ్రమైన వ్యాధులు ఉంటాయి కదా! సో, యాంటీబయోటిక్స్ గాని, హై డోస్ యాంటీబయోటిక్స్ గాని, సో, హై డోస్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అలాంటి సో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఆ గోళీలు, ఆ మందులు మనకు మెడికల్ షాప్‌లో ఇస్తారు. దాన్ని షెడ్యూల్డ్ డ్రగ్స్‌గా మనం తీసుకుందాం పరిగణలోకి. ఒక యాక్ట్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ అంటే ఏంటంటే, ఏవైతే టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం. అంటే కొంచెం సర్ది అయిందని, లేకుంటే పారాసెటమాల్ అని, ఓఆర్ఎస్ అని, సో, ఇట్లా కొన్ని ఉంటాయి. ఏవైతే డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నెత్తిన వస్తుందంటే ఒక గోళీ, 2, 3 గోళీలు ఇస్తారు. లో యాంటీబయోటిక్స్ అండ్ అలాగే ఒక పారాసెటమాల్, డోలా ఇలాంటివి ఏవైనా ఇస్తే అవి నాన్ షెడ్యూల్డ్. అంటే అవన్నీ కూడా ఒక దాని కిందకి రాదు. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళకుంటాయి. ఏవేవి డ్రగ్స్ వాడాలి, ఏవేవి డ్రగ్స్‌కి డబ్బులనేది నియంత్రించడానికి ఒక చట్టం ఉంటది వీళ్ళకి. సో, ఒక రూల్ ఉంటది. సో, ఆ రూల్ ఆ పరిధిలోకి రానివని షెడ్యూల్డ్ డ్రగ్స్‌కి రానివని నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్. అయితే ఆ పరిధిలోకి వస్తేవి షెడ్యూల్డ్ డ్రగ్స్. సో, నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ పైన పారాసిటమాల్ గోళీ చెప్పిన ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్క రేట్ అమ్ముతాడు. ఒకడు రూపాయికి అమ్ముతాడు, ఒకడు రూ. 5 అమ్ముతాడు, ఒకడు రూ. 6 అమ్ముతాడు, ఒకడు రూ. 10కి రెండే ఇస్తాడు. సో, ఇట్లా ఇవి నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ పైన దగ్గర ఫార్మా కంపెనీలు 600 నుంచి 1800% వసూలు చేస్తా ఉన్నదంట. ఎందుకంటే మనకు తెలవదు అవన్నీ. పోతాం అయ్యా, అవ్వ అని చెప్పి మెడికల్ షాప్‌లో తోడు నాకు దగ్గులేస్తుంది, నాకు కాళ్ళు నొస్తుంది, నాకు కడుపు నొస్తుంది అని అంటాం. సో, టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు. సో, దానికి లెక్కపత్రం ఉండదు ఆ గోళీలకి. సో, అట్లా ఆ విధంగా ఇంతగానం దోచుకుంటున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త. వాస్తవంగా దోచుకుంటున్నారు కూడా. సో, దేశంలో పౌరులు సగటున ఖర్చు చేసేది వైద్యం పైనే ఎక్కువ కావడానికి ప్రధానంగా మెడిసిన్ ఖర్చులు ఆకాశాన్ని తాకడమే అని తెలుస్తుంది. ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది. ఔషధాల ధరలు అధికంగా ఉండడం వల్ల రోగులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది అని అన్నారు. అండ్ నాన్ నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే
ఎందుకు కారణమని తెలుస్తున్నది. అంటే నాన్ షెడ్యూల్ డ్రగ్స్ పైన గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోదు. దానిపైన ఎలాంటి కూడా అథారిటీ ఉండదు గవర్నమెంట్‌కి. సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇక వీళ్ళు తీసుకొచ్చి అమ్మేస్తారు. సో ఏదైతే షెడ్యూల్డ్ డ్రగ్స్ ఏదైతే కొన్ని సివియర్‌గా అవసరమయ్యే డ్రగ్స్ ఏవైతే వాటిపైన గవర్నమెంట్ నియంత్రణ చేస్తది. సో దానిపైన ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ సో వీటిపైన చాలా వరకు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు. సో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ తాజా నివేదికలో సాధారణంగా వాడే ఔషధాలు ధరలను పరిశీలించింది. సో స్టాకిస్టిక్స్ కు ఇచ్చే ధర ప్రైస్ టు స్టాకిస్టిక్స్ తో పోలిస్తే మాక్సిమం రీటైల్ ప్రైస్ సో ఎంఆర్పిలో భూమి ఆకాశం మధ్య ఉన్నంత తేడాగా గుర్తించింది. అంటే రోగులు అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ విధంగా ధరలు పెరిగిపోయినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అంటే నార్మల్ గా మనం ఆలోచించాల్సింది. సో హైదరాబాద్ ఫార్మా కంపెనీల హబ్ అని అంటారు కదా. సో ప్రపంచమంతా కూడా సప్లై అయ్యే మాక్సిమం గోళీలు హైదరాబాద్ లో జరుగుతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా అటు పటాన్చెరు పెట్టుకోండి, ఇటు బాల్నగర్ గండిమైసమ్మ దాటినాక సో జీడిమెట్ల గండిమైసమ్మ దాటినాక జీడిమెట్ల నుంచి మొదలుకుంటే బాల్నగర్ నుంచి మొదలుకుంటే సో నర్సాపూర్ దాటినంత వరకు కంప్లీట్ గా అన్ని ఫార్మా కంపెనీలు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు. సో కెమికల్ కంపెనీ ఫార్మా కంపెనీలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి. అంటే ప్రపంచానికి పెద్ద పెద్ద దేశాలకు అవసరమయ్యే మాక్సిమం మందులన్నీ కూడా ఇక్కడ నుంచే వస్తాయి. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈడ మెయిన్ గా చూసుకుంటే అంటే సింపుల్ గా ఫస్ట్ మెడికల్ విషయానికి వస్తే మన దగ్గర తయారైతున్న గోళీలు ఏడనో కాదు, మన దగ్గర మన తెలంగాణలో మన హైదరాబాద్ లో తయారైతున్న గోళీలు అవన్నీ మనకు తక్కువ రేటు ఉండాలా, బయట వాళ్ళకి తక్కువ రేటు ఉండాలా? సో ఈడ పారాసిటమాల్ మాక్సిమం గోళీలు ఈయనే తయారైతాయి, కానీ మనకే 5 రూపాయల కోటి 10 రూపాయల కోటి అమ్ముతాడు. సో బయట దేశానికి తక్కువ. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారంటే మాఫియా అంత మెడికల్ మాఫియా అంతా ఏం చేసి ఇక్కడ తయారు చేసి హైదరాబాద్ లో తయారు చేసిన మెడికల్ గోళీలు మెడిసిన్స్ అన్ని ఇక్కడ నుంచి అమెరికా వేరే వేరే కంట్రీస్ కంపెనీస్ ఉంటాయి, సో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. సో అందుకని ఇవన్నీ కూడా ఈ విధంగా పెరుగుతాయి. అంటే మన దగ్గర తయారయ్యే వస్తువు ఇంకో దగ్గరికి పోతుంది, ఆడికి పోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చే కల్లా ఎక్కువ. మొన్న రీసెంట్గా మార్వాడి ఇష్యూ అయింది కదా, దానికి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సో కుమ్మరాయిలు చేసే కుండలు ఉంటాయి కదా, కుమ్మరాయిలు చేసే కుండలు 100 రూపాయలకు మార్వాడోడు కొంటాడు. సో మార్వాడోళ్ళు కొని ఏం చేస్తారు, సో దానికి రంగులు వింగులు అవన్నీ అద్దుతారు. సో రంగులు వింగులు అయితే 600కి మనకు అమ్ముతారు. సో ఇదే విధంగా గోళీలన్నీ కూడా మన హైదరాబాద్లో ఇక్కడనే తయారైతున్నాయి. ఇవన్నీ వేరే కంట్రీలకు పోతున్నాయి, అక్కడ నుంచి మళ్ళీ మనకు అధిక రేటుతో మన దగ్గరకు వస్తుంది. సో ఇది ఈ విధంగా జరుగుతుంది. సో మళ్ళీ దీనికి అడిషనల్గా ఏంది, ప్రపంచ దేశాలని వేరే కంట్రీస్ అన్ని కూడా ప్రపంచ దేశాలని ఇండియాలో అది మళ్ళీ ప్రధానంగా హైదరాబాద్ తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ ఈ విధంగా ఇండియాలో కంపెనీస్ పెట్టడానికి మెయిన్ రీజన్ పొల్యూషన్. వాళ్ళ కంట్రీలలో పొల్యూషన్ కావద్దు, బయట ఏదైనా మాకు సంబంధం లేదు పర్వాలేదు అని చెప్పి అదొక రీజన్ వల్ల వేరే కంట్రీస్ లో ఫార్మా కంపెనీస్ తక్కువ ఉంటాయి, మన ఇండియాలోనే ఎక్కువ ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. ఇంకో రీజన్ చీప్ లేబర్. ఇక్కడ బయట కంట్రీలు ఎట్లుంటారు పనులు, కరెక్ట్ టైం 5 గంటలకు వాళ్ళు షిఫ్ట్ అయిపోతే 5 గంటలకు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పర్సన్ వచ్చేదాకా ఆగరు, వెళ్ళిపోతారు. అండ్ ఎలాగ వాళ్ళ గవర్నమెంట్ కూడా అక్కడ గవర్నమెంట్ మినిమం ఇంత వేజెస్ ఇవ్వాలి, మినిమం ఇంత శాలరీస్ ఇవ్వాలి, ఒక పర్టికులర్ అక్కడ దిశానిర్దేశం ఉంటాయి వాళ్ళందరికీ. సో అలాంటిది మన దగ్గర ఏం లేదు. ఎవడు ఇష్టం వచ్చి ఒక దగ్గర 12,000 జీతం ఉంటుంది, ఒక దగ్గర 15,000 ఉంటుంది, ఒక దగ్గర 20,000 ఉంటాయి, ఒక దగ్గర 30,000 ఇష్టం వచ్చినట్టు జీతం. సో అక్కడ ఏం చేస్తాం, వాళ్ళు ఫార్మా కంపెనీ అక్కడ కంపెనీస్కి వచ్చి పెడితే పొల్యూషన్ మన దగ్గర కాదు. సో అదొక రీజన్. ఇంకోటి చీప్ లేబర్, ఇక్కడ లేబర్ తక్కువగా దొరుకుతారు. సో ఆ రీజన్ వల్ల. అండ్ అలాగే ఇక్కడ ఇక చాలా చీప్ లేబర్ దొరుకుతారు, మన లేబర్ అవసరమైతే 1 గంట 2 గంటలు ఇష్టం ఎక్కువ పని చేసిపోతారు. అలా కంప్లీట్ ఇక్కడ వనరులు అన్ని కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ పొల్యూషన్ కూడా ఇక్కడనే అవుతాయి, లేబర్ కూడా ఇక్కడ పనిచేస్తాడు, పానాలు కూడా ఇక్కడ వాళ్ళకి ఖరాబ్ అవుతాయి ఇండియా వాళ్ళకి ప్రధానంగా. సో మళ్ళీ అవన్నీ గోళీలను బయట దేశం పోతే మళ్ళీ అవే గోళీలు మనం దీనికి మళ్ళీ కొన్ని వేల రూపాయలు పైసలు ఖర్చు పెట్టాలి. సో ఇది అంటే ఇంత పెద్ద సర్కిల్ ఉంటుంది, అంటే ఇంత పెద్ద మాఫియా జరుగుతుంది. సో అలాంటిది నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మాత్రం ఈ విధంగా యూజ్ చేస్తున్నారు. ఒకసారి ప్రజలు కూడా సో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అరే భయ్ మన దగ్గర తయారయ్యే గోళీలు సో మనకెందుకు గింత రేటుకి అమ్ముతున్నారు అని ప్రభుత్వాలు ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వాలు ఆ పనులు చేస్తే చేయాయి, బికాస్ వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి ఆ సాధాగా బాధగా ఏమైతే కావాలో సో అవన్నీ సెట్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి ఇప్పటికి నుంచి అయినా సరే పేద ప్రజలకు మేము వైద్యం అందిస్తున్నాం, ఆరోగ్య సుధారిస్తున్నాం అది ఇది అని చెప్పడం కాకుండా సో బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అంతే విధంగా సో టాబ్లెట్ల రేట్లను కూడా నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం.